అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్కి సంబంధించిన పరీక్షలు అనేటువంటి జరుగుతున్నాయి. రేపటి నుంచి పేపర్ 1 వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పేపర్ 1లో చూసుకుంటే మనకు సబ్జెక్టులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. టైం కిల్ చేసేటువంటి అంశాలు కూడా మనకు ఉంటాయి. మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్కి సంబంధించిన ప్యాసేజ్ కానీ, తెలుగుకు సంబంధించిన పద్యము గద్యం కానీ, ఇక్కడ మనకు మ్యాథ్స్కు అదేవిధంగా ఇంగ్లీష్కు మిగిలినటువంటి సబ్జెక్టులతో పోల్చుకుంటే కొంత ఎక్కువ టైమే పడుతుంది. కాబట్టి మిగిలినటువంటి సులభమైనటువంటి అంశాల దగ్గర మనం టైం చేసుకొని వీటికి మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కొంతమంది పద్యము గద్యం దగ్గర స్టక్ అవుతారు, లేదంటే ఇంగ్లీష్ ప్యాసేజ్ దగ్గర స్టక్ అవుతారు, లేదంటే ముందుగానే మ్యాథ్ చేసేసుకొని అక్కడ స్టక్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అంశాలు చేయకుండా మనం టైం మేనేజ్మెంట్ అనేటువంటిది సబ్జెక్టుల వారీగా ఏ రకంగా చేసుకోవాలి, ఆ మిగిలినటువంటి సమయాన్ని అవసరమైన చోట ఏ రకంగా వినియోగించుకోవాలి. అదేవిధంగా కొంతమంది మనకు మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి దానికి సంబంధించి కూడా డౌట్స్ అనేటువంటివి రేజ్ చేస్తున్నారు. అది మార్క్ యాడ్ అవుతుందా లేదా అనేటువంటి అంశం నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి అన్ని అంశాలపైన మీకు ఈ వీడియో ద్వారా పూర్తి క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను. ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. క్లిక్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక 2 గంటల ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత మనకు ఫేస్కి సంబంధించిన స్కానింగ్ అనేటువంటిది ఉంటుంది. అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ కంప్యూటర్ అనేటువంటిది కేటాయించబడుతుంది. మీరు ఉన్నటువంటి కంప్యూటర్లో ఇక్కడ ఫోటో అనేటువంటిది మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు వాళ్ళు చెప్తారు. కానీ ఒక 2 గంటల ముందు మనం ఉన్నాం అనుకోండి, ఆ వాతావరణం కూడా మనకు అలవాటు అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టైంకి వెళ్తే కనుక 15 నిమిషాల ముందే వాళ్ళు గేట్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు. అంటే మనకు 8:45కే గేట్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు మనకు మార్నింగ్ సెషన్ అయితే. ఆ రకంగా 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ అలో అయితే చేయరు. కాబట్టి ఈ రకమైనటువంటి అంశంలో జాగ్రత్త వహించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పండి మనం చదువుతున్నటువంటి చదువు అంతా కూడా వృధా అవుతుంది మనం నెగ్లెక్ట్ చేస్తే. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. టెట్ డిఎస్సి గతంలో రాసినటువంటి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు, అలవాటు అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఇక్కడేం ఎంటర్ చేయాలి, ఇక్కడేం ఎంటర్ చేయాలి అవన్నీ కూడా మీకు ఇన్విజిలేటర్ అయితే చెప్తాడు. వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ సైన్ ఇన్ అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసుకొని మనం ఐఆమ్ రెడీ టు బిగిన్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఇదే విధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తారండి క్లియర్గా. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ముందుగానే వెళ్తారు కాబట్టి ఇంత తొందరగా ఓపెన్ అవ్వదు. అందరికీ ఎగ్జామ్ అనేటువంటిది సర్వర్ ప్రకారంగా ఆన్లైన్ సర్వర్ ప్రకారంగా ఒకేసారి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే వెళ్తారు కాబట్టి 40 నిమిషాల టైం ఉన్నది, 30 నిమిషాల టైం ఉన్నది, 12 మినిట్స్ ఆ రకంగా మీరు ముందర కూర్చోంటారు ఎగ్జామినేషన్ సెంటర్లో సిస్టమ్ ముందర. ఆ వాతావరణానికి మీరు మోల్డ్ అవుతారు కాబట్టి ముందే వెళ్ళి ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకునేటువంటి సందర్భంలో ముందుగాల మనకు ఏముంటాయండి, ఇక్కడ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. దాని తర్వాత తెలుగు, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీషు, దాని తర్వాత మనకు నెక్స్ట్ మ్యాథ్స్, అదేవిధంగా ఈవీఎస్. ఇందులోనే మనకు సైన్స్ సోషల్ అనేటువంటిది ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు సైకాలజీ, అదేవిధంగా పెడగాజీ, ఇందులోనే మనకు 30 ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి. తెలుగు కంటెంట్, అదేవిధంగా దానికి సంబంధించిన మెథడాలజీ కూడా మనకు 6 ప్రశ్నలు ఇందులోనే వస్తాయి. అక్కడక్కడ కూడా మనకు జంబ్లింగ్ అయితే అవుతాయి కాబట్టి ప్రశ్నలు అనేటువంటివి మెథడాలజీకి చెందినటువంటివి అక్కడక్కడ కూడా వస్తాయి. ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, దానికి సంబంధించిన మెథడాలజీ కూడా కంటెంట్ 24, మెథడాలజీ 6 ప్రశ్నలు కూడా ఇందులోనే ఇదే సెక్షన్లో ఉంటాయి. జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆ రకంగా మెథడాలజీ క్వశ్చన్స్ కూడా మనకు అక్కడక్కడ వస్తాయి కాబట్టి కంటెంట్ నుంచి అటు పోవడానికి కొంత మైండ్ని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం చెప్పడం మర్చిపోవడం జరిగిందండి. మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళేటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఫాస్ట్గా రివిజన్ చేసుకునే విధంగా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన యొక్క యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్స్ అనేటువంటి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ అనేటువంటి దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది ఉంటుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ శ్రీ సాయి ట్యూటోరియల్ అని టైప్ చేసిండ్రు అనుకోండి, ఈ రకంగా మన యాప్ అనేటువంటిది మీకు వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అనేటువంటిది అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలి. 2 దగ్గర పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సాయి 123 లేదంటే 123456 ఆ రకంగా పాస్వర్డ్ పెట్టేసుకున్న తర్వాత క్లిక్ మార్క్ కొట్టేసి మీ యొక్క స్టేట్ అనేటువంటిది ఎంటర్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ కనుక చూసుకుంటే మళ్ళీ మీరు
కంప్యూటర్ లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ అయింది కదా, లాగిన్ అవ్వాలి. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వాలి, పాత వాళ్ళైతే లాగిన్ అయితే సరిపోతుంది. పాస్వర్డ్ మర్చిపోతే కనుక రీసెట్ చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. లాగిన్లో మీ యొక్క మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మన యొక్క యాప్ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుంది. అందులో కనుక చూసుకుంటే మనకు ఈ రకంగా ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీటెట్ డిఎస్సి అనేటువంటి ఐకాన్ అనేటువంటిది పైన కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే కనుక కిందికి రండి, డైరెక్ట్గా కిందికి అయితే మొత్తం లాస్ట్ యాప్కు పైనకి స్క్రోల్ చేసుకొని కిందికి మీరు స్క్రోల్ చేసుకున్నారనుకోండి, కింద చూసుకుంటే ఈ రకంగా 2 మనకు కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీటెట్ డిఎస్సి 2025 ఉంది కదా, ఇక్కడ -3 అని కనిపిస్తుంది. మీరు యాప్లో తిరుగు చూపిస్తే గెట్ కోర్స్ అనేటువంటి కనిపిస్తుంది. రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. చాలా ముఖ్యంగా అంటే నేను చదువుకున్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు ముఖ్యమైన చదువుకోనటువంటి వాళ్ళు కూడా ఒకసారి వాటిని చూస్తే ఖచ్చితంగా వాటి నుంచి బిట్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. వాటి నుంచి ప్రతిసారి బిట్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి. లాస్ట్ పేజెస్ తెలుగుకు సంబంధించి మాత్రం చూడకుండా అస్సలు వెళ్ళకండి. మీరు అస్సలు చూడకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా వాటిని చూసి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా గెట్ కోర్స్ దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది మీకు. లేదంటే ఇక్కడ మనకు వ్యూ కోర్స్ అనేటువంటిది కనిపిస్తుంది, గెట్ కోర్స్ అన్న కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకు తెలుగుకు సంబంధించినటువంటి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హైలైట్ చేసి అయితే ఉన్నాయి మీకు. అర్థాలు అనేటువంటివి కూడా, పర్యాయ పదాలు, నానార్థాలు ఇవన్నీ కూడా. సైకాలజీకి సంబంధించి ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి షార్ట్ నోట్స్, 8th క్లాస్ సోషల్, ఇలా చాలా ముఖ్యమైనటువంటి క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి నోట్స్ అంతా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఫైల్ సైజు కొంత ఎక్కువగా ఉంటే కనుక లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. వెయిట్ చేయండి. మీకు ఓపిక లేకపోతే ఓపెన్ చేసి పక్కకు పెట్టండి, కొంత టైం పడుతుంది. ఒక్కసారి ఓపెన్ అయిందంటే మీకు మళ్ళీ రెగ్యులర్గా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీ టెట్లో స్కోర్ పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. దాని తర్వాత నేనైతే సులభమైనటువంటి అంశాల నుంచి జటిలమైనటువంటి అంశాలకైతే వెళ్ళేవాడిని. ముందుగా తెలుగు అనేటువంటిది అటెంప్ట్ చేసేవాడిని. దాని తర్వాత సైకాలజీ, దాని తర్వాత నెక్స్ట్ ఈవీఎస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్కి వెళ్ళేవాడిని. నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే. మ్యాథ్స్ అనేటువంటిది నేను బైక్ చేయగలుగుతాను అనేటువంటి నమ్మకం నాకున్నది. అయినప్పటికీ కూడా నేను మ్యాథ్స్ అనేటువంటిది లాస్ట్లోనే చేస్తాను. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా ఒక క్వశ్చన్ రాలేదనుకోండి, ఆ మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది ఎంత ట్రై చేయడానికి మనము ఆ టైం అనేటువంటిది అయిపోతూనే ఉంటుంది, కానీ మనకు అక్కడ తెలియదు ఆ ఎగ్జామినేషన్ టెన్షన్లో. కాబట్టి జాగ్రత్తగా మీరు ముందైతే మ్యాథ్స్ అనేటువంటి మ్యాథ్స్ వాళ్ళు అయినా కూడా దాన్ని అటెంప్ట్ చేయకండి. చివరిలోనే అటెంప్ట్ చేస్తే మీకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ అయితే నేను ఫాలో అయ్యేవాడిని. దాదాపుగా మనకు పోయినసారి టెట్ రాసినప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు 40 నిమిషాల టైం అనేటువంటిది నాకు మిగిలింది. ఆ రకంగా మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ నచ్చితే, అది కొంతమంది ఈవీఎస్ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది సైకాలజీ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది తెలుగు నుంచి స్టార్ట్ చేస్తారు. యాజ్ యువర్ విష్ అండి. కానీ టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఇంగ్లీషు మ్యాథ్స్ మాత్రం ముందు అటెంప్ట్ చేస్తే మాత్రం టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే టఫ్గా ఉన్నాయి, ముందు కంప్లీట్ చేసుకుందామనే ఉద్దేశం కూడా కొంతమంది టాపర్లకు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు టైం అనేటువంటిది పోతుంది, ఇబ్బంది పడతారు లాస్ట్లో కనుక చూసుకుంటే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే తెలుగుకు సంబంధించినటువంటి ఏరియాస్లో మనకు టైంకి వెళ్ళేటువంటి ఏరియాస్ కనుక చూసుకుంటే పద్యము, అదేవిధంగా గద్యము. పద్యము, దాని తర్వాత గద్యము. వీలైతే వీటిని స్కిప్ చేయండి. స్కిప్ చేయడము అంటే పద్యం వచ్చిందనుకోండి, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళింది అనుకోండి, మీరు మిగిలినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కంటెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనం సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే పద్యం అయిందనుకోండి, ఈ రకంగా చూసుకుంటే మనకు ఇక్కడ ఒక పద్యం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి కింద ఉంటాయి. దాని ఆప్షన్స్ ఇక్కడ కిందికి పోతుంది, ఆ స్క్రీన్లో మీకు కనిపించదు. ఇక్కడ ఉన్నది కదా, ఈ మౌజ్ పట్టుకొని మనము ఇక్కడ దాని కిందికి మీదికి జరుపుకుంటే మనం క్వశ్చన్ చూడాలి. కాబట్టి పద్యం గద్యం దగ్గర టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే తెలుగు అటెంప్ట్ చేసేటప్పుడు మీరు నెక్స్ట్ కొట్టుకుంటూ పోతే డైరెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి వెళ్తాం. లేదంటే డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి నంబర్ని, అంటే మనకు ఆడ పద్యం వచ్చింది కాబట్టి దాని తర్వాత 5 క్వశ్చన్లు సీరియల్గా దానికి సంబంధించిన క్వశ్చన్స్ అవి వస్తాయి. కాబట్టి ఆ నెక్స్ట్ 5, దాని తర్వాత మళ్ళీ గద్యం కూడా రావడానికి అవకాశం వెంటనే ఉంటుంది. కాబట్టి ఆ గద్యానికి సంబంధించి మీరు స్కిప్ చేయండి. స్కిప్ చేసి నెక్స్ట్ కంటెంట్ చేసుకున్న తర్వాత పద్యం గద్యం దగ్గరికి వచ్చేసి అక్కడ మీరు కేటాయించండి. లేదంటే ముందే మీరు పద్యం గద్యం దగ్గర స్టక్ అయిందనుకోండి, అక్కడ టైం అనేటువంటిది వృధా అవుతుంది. లేకపోతే ఏం చేయండి అంటే తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి అంశాలు, మెథడాలజీకి చెందినటువంటి అంశాలు కంప్లీట్ చేసిన తర్వాత సైకాలజీ, దాని తర్వాత నెక్స్ట్ ఈవీఎస్ అనేటువంటిది ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పద్యం గద్యం దగ్గరికి వెళ్ళేసి మీరు అటెంప్ట్ చేస్తే కనుక అక్కడ కూడా ఆ రకంగా టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. కానీ మొత్తానికైతే ఈ పద్యం గద్యం దగ్గర అయితే టైం అనేటువంటిది వేస్ట్ అవుతున్నది. అది సులభంగా వచ్చినా కూడా మీకు అవకాశాన్ని బట్టి నేను చెప్పినటువంటి 2 విధాల్లో ఏదో ఒకటి
అనేటువంటి ఫాలో అవ్వండి. లేదంటే ఆల్రెడీ మీరు ఒక ప్యాటర్న్ అనేటువంటి మైండ్లో పెట్టుకుంటారు కాబట్టి ఆ రకంగానే ఫాలో అవుతాను, నాకు నమ్మకం ఉన్నది, టైం వేస్ట్ కాదు అనేటువంటిది ఉంటే కనుక ఆ రకంగా ఫాలో కావండి. కానీ ఇక టైం అనేటువంటిది కొంత వేస్ట్ అవుతుంది. అక్కడ ఫాస్ట్గా మీరు ఆ టైం అనేటువంటిది కేటాయించకుండా, ఎక్కువ టైం కేటాయించకుండా ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఇంగ్లీష్ ప్యాసేజ్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ అనేటువంటిది మనకు రిపీట్ అవుతుంది. ప్యాసేజ్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఒక్కో సెషన్లో చిన్నగా వస్తున్నాయి ప్యాసేజ్లు అనేటువంటివి, ఒక్కో సెషన్లో పెద్దగా వస్తున్నాయి. దాని కింద క్వశ్చన్ ఉంటుంది, ప్యాసేజ్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. ఈ రకంగా మనము కిందికి పైకి మనం అనుకుంటూ ఉండాలి కాబట్టి అక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్యాసేజ్ విషయంలో కూడా నా ఉద్దేశం ప్రకారంగానైతే మీరు కంటెంట్ అనేటువంటిది అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇంగ్లీష్ ప్యాసేజ్ దగ్గరకు వచ్చి అటెంప్ట్ చేస్తే మనకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఈ సులభమైన అంశాల దగ్గర తెలుగు, సైకాలజీ, ఈవీఎస్ వీటి దగ్గర మీరు టైం సేవ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇంగ్లీషు అదేవిధంగా మ్యాథ్స్కి అయితే ఆ మిగిలినటువంటి టైంని మనం కేటాయించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇది మీకు నిజంగానే ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక ఈ ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీరు ఒక మైండ్ మ్యాప్ వేసుకొని ఉంటారు కదా, నేను ఇది ఇట్లా అటెంప్ట్ చేస్తా, అది అట్లా అటెంప్ట్ చేస్తాను, నేను ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేసిన, నాకు ఇబ్బంది కాలేదు అని ఒక పాజిటివ్ థాట్ అనేటువంటిది మీకుంటే ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా చూసుకోండి. ఇక్కడ టైం కిల్ అయ్యేటువంటి ఏరియాస్ అనేటువంటివి మాత్రం తెలుగుకు సంబంధించినటువంటి పద్యము, గద్యము, దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్యాసేజ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. అది మెయిన్ మోటో. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను ప్రధానంగా తెలుగుని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తెలుగులో ఎట్లా వచ్చినా కూడా మనం క్వశ్చన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసినామంటే ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన వాతావరణానికి మనం అలవాటు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అదొక పాజిటివ్గా మనకు ఉపయోగపడుతుంది. అంటే మిగిలినటువంటి క్వశ్చన్స్ని కూడా ఫాస్ట్గా అటెంప్ట్ చేయడానికి ముందుగానే మనం టఫ్ క్వశ్చన్స్ పట్టుకొని ఆ నెగిటివిటీని మైండ్లోకి ఎక్కించుకున్నాం అనుకోండి, మిగిలినదంతా ఎగ్జామ్ పైన అక్కడ ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ రకంగా తెలుగుని నేనైతే ఎంచుకున్నాను. మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ మీరు ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి అంశం గురించి అయితే అడుగుతున్నారండి చాలామంది. ఇక్కడ చూసుకుంటే ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అసలు ఇది వ్యాలిడ్ అవుతారా, నేను కొన్ని పెట్టొచ్చినా, ఆ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉన్నదండి, ఈ క్వశ్చన్లో నాకు ఇదా అనేటువంటిది డౌట్ ఉంది. ఈ డౌట్ ఉన్న తర్వాత నేను ఏదో ఇవి రెండిట్లలో డౌట్ ఉన్నటువంటి చోట అంటే ఎక్కువ అవకాశం అయ్యేటువంటి దానికి ఏం చేస్తున్నా అంటే ఇది పెట్టేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఈ రకంగా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టినా. అంటే ఈ 31వ క్వశ్చన్ నేను ఏం చేసిన మార్క్ ఫర్ రివ్యూ కొట్టినా. అంటే లాస్ట్కి ఒకవేళ ఇవంతా కంటెంట్ అంతా చేసిన తర్వాత మీకు ఏదన్నా అక్కడ క్లూ కనుక దొరికింది అనుకోండి, మార్చుకోవాలి అనుకున్నారనుకోండి, దీని మీద క్లిక్ చేసేసుకొని మళ్ళీ దాని దగ్గరకు వచ్చేసి ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే అదే ఉంచవచ్చు. అంటే ఈ రకంగా మనకు సులభంగా గుర్తించడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ రకమైనటువంటి మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది. అయితే మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన దాన్ని మళ్ళీ గ్రీన్ కలర్లో మార్చాలా టైం లేకపోతే అంటే అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, మీరు ఎగ్జామ్ రాసేటువంటి టైంలో కూడా వస్తుంది. క్లియర్గా చూసుకోండి. ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్ అని క్లియర్గా ఇచ్చిండు. మళ్ళీ మీకు టెన్షన్ ఎందుకండి, ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుందండి. ఇక్కడ బోర్డులో మనకు రైట్ సైడ్లో కనుక చూసుకుంటే మనకు టైం అనేటువంటిది ఎంత మిగిలింది ఉన్నది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు టైం కనిపిస్తుంది. దాని తర్వాత మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినాము, ఎన్ని క్వశ్చన్స్కి మార్క్ ఫర్ రివ్యూ చేసినాము, ఎన్ని క్వశ్చన్లు ఇంకా చూడలేదు, ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేదు అనేటువంటిది క్లియర్గా చెప్తుంది. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టకండి, మార్క్డ్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్డ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇదేంటి సార్, ఇదేంటి, దీనికి మేజర్ డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఎందుకంటే ఇది పెట్టుకుంటే మాత్రం ఎవాల్యుయేషన్ కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇదేంటి అంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్డ్ ఏంటి, దాని తర్వాత మార్క్డ్ ఫర్ ఓన్లీ రివ్యూ అంటే ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఈ క్వశ్చన్ని చూశాను, ఏదో ఒక నేను అనుకున్నటువంటి ఆప్షన్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుని ఈ రకంగా క్లిక్ చేసుకున్న తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టింది అనుకోండి, ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 32వ క్వశ్చన్కు పోయినా. అయితే ఈ రెండిట్లలో ఇదా అనుకుంటానా, కానీ ఏది కూడా పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టింది అనుకోండి, గిట్లా పడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ రకంగా మనకు ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ ఏదవుతుంది అంటే గ్రీన్ కలర్ ఉండాలి, ఈ రకంగా వైలెట్ కలర్ ఉండాలి, అది మాత్రమే ఇక్కడ మీకు అవుతుంది. దీన్ని మీరు అనవసరంగా
వాడకండి. ఇది ఎట్లొచ్చింది అంటే దీన్ని చూసిండ్రు ఇక్కడ ఇదా అనేటువంటి డౌట్ ఉన్నది. డౌట్ ఉన్న తర్వాత ఏది కూడా పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టిండ్రు అనుకోండి ఇట్లొస్తుంది. ఇది వాల్యుయేషన్ అనేటువంటిది కాదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఈ రకమైనటువంటి గైడెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా మన ఛానల్ నుంచి మీకు అందుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, మార్కులు కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 2 రకాల అంశాలని మీరు ఫాలో అవ్వండి. ఒకటి, ఇప్పుడు 25వ క్వశ్చన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసిన నేను. దీనికి మనకి ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ తెలుసు, సేవ్ నెక్స్ట్ కొట్టేసేయండి, గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినావు, నీకు ఇదా అని డౌట్ ఉంది, ఎక్కువ అవకాశం ఉన్నటువంటి దానికి సంబంధించి మీరు క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ పెట్టేసుకోండి. ఆప్షన్ ఇది పెట్టేసుకున్న తర్వాత మనకు ఈ రకంగా ఆప్షన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టండి. కొట్టేసిన తర్వాత ఈ రకంగా మనకు వస్తుంది చూడండి. కింద మనకు వైలెట్ కలర్ ఉంది, కింద గ్రీన్ కలర్ ఉంది. ఇవి రెండింటినే వాడండి. మిగిలిన ఇది అస్సలే వాడకండి. ఇందులో మీకు క్వశ్చన్స్ అనేటువంటి నంబర్స్ అనేటువంటి కనిపించొద్దు. అయితే గ్రీన్ కలర్లో ఉండాలి ఆన్సర్ చేసిన, లేదంటే కింద ఉన్నటువంటి ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఉన్నది కదా, ఇందులోనైనా కౌంట్ అనేటువంటిది ఉండాలి. ఇందులో మాత్రం ఉండొద్దు. ఇదేందో నేను చెప్పిన కదా, ఇక్కడ చూసినావు కానీ ఏ ఆప్షన్ క్లిక్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ కొడితే ఇట్లా వస్తుంది. ఇది ఎవాల్యుయేషన్ కాదు. కానీ ఇదా అని మీకు డౌట్ ఉన్నది, ఎక్కువ సందేహం ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేసుకొని, అంటే ఎక్కువ అవకాశం ఉండడానికి క్లిక్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ కొడితేనేమో మనకి ఈ రకమైనటువంటి సింబల్ అనేటువంటి వస్తుంది. నువ్వు ఆప్షన్ ఏది కూడా పెట్టకుండా కొడితే మాత్రం మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రకమైనటువంటి సింబల్ అంటారు. ఇప్పుడు 27 క్వశ్చన్ ఉన్నది, ఇది చూసినావు కానీ ఏ ఆప్షన్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టినావు. 27 ఎట్లా వచ్చింది, ఇక్కడ గ్రీన్ సింబల్ కింద లేకుండా వచ్చింది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. ఇట్లా చేస్తే మాత్రం మార్కులు అనేటువంటివి పోతాయి. మరి ఇది ఎందుకు నేను పెట్టాలి, అన్ని గ్రీన్ కలర్లో పెట్టుకుంటా, ఎందుకు టెన్షన్ అంటే అన్ని క్వశ్చన్స్ మనకు అంత ఫాస్ట్గా వచ్చినాయి ఉండయి. కొన్నింటి కనుక చూసుకుంటే ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత ఎక్కడనో ఒక దగ్గర క్లూ దొరకడం వల్ల కూడా మనకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొన్ని మార్క్ ఫర్ రివ్యూలో కూడా పెట్టుకోండి. ఇదా అన్న డౌట్ ఉంది కానీ మీరు అనుకునేటువంటి ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టండి. లేకుంటే ఇక్కడ మార్క్ ఫర్ ఏమి పెట్టకుండా ఆప్షను మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టకండి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఫైనల్గా సబ్మిట్ అనేటువంటిది అదే అయిపోతుందండి. వాళ్ళంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇస్తారు. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మనకు క్లియర్గా చూపెడుతుందండి. మనం ఇక్కడ మీరు చూసుకుంటూ ఉండాలి ఈ బోర్డ్ అనేటువంటిది. ఆన్సర్ ఎన్నిటికి చేసినాము, దాని తర్వాత ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేటువంటి దానికి సంబంధించి ఎన్ని చేసినాము అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మీకు ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది. అందుకే దీని మీద కొంత టైం ఎక్కువ తీసుకున్నాను. దీని జోలికి మీరు అస్సలు పోకండి, దీన్ని యూజ్ చేసుకోండి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఏంటి అంటే మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక క్వశ్చన్ ఉన్నది మనకు, ఇక్కడ మనకు ఇదా అని డౌట్ ఉన్నటువంటి సందర్భంలో దాన్నే పట్టుకొని కూర్చుంటే మనకు టైం అనేటువంటిది మనకు కిల్ అవుతుంది. ఎందుకంటే మిగిలినటువంటి సులభంగా ఆన్సర్ చేసేటువంటివి మనకు పర్ఫెక్ట్గా తెలిసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అక్కడ టైం అనేటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సందేహం ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మనం అనుకున్నటువంటి దానిలో 80% కంటే ఎక్కువ అవకాశం ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఒకవేళ అదే రైట్ అయితే మనకు ఎవాల్యుయేషన్ అనేటువంటిది అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఆ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ అనేటువంటిది మనకి కేటాయించడం జరిగింది. ఈ రకంగా మీరు ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేయండి, క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఎన్నిటికి ఆన్సర్ చేసిండ్రు, ఎన్నిటికి మనకు ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూలో ఉంచిండ్రు, ఇవి చూసుకోండి. ఇందులో అస్సలు ఉండద్దు. ఇక్కడ 2 అని కనిపిస్తున్నది కదా, ఇందులో అస్సలు ఉండద్దు, ఇందులో కూడా అస్సలు ఉండద్దు. క్లియర్గా మీరు చూడండి, ఇందులో కూడా మనకు అస్సలు ఉండద్దు. ఇందులోని మాత్రమే ఇందులో ఫిల్ కావాలి, ఇందులో ఫిల్ కావాలి. మనం చేసినవి అంతా కూడా అవన్నీ చూసుకుంటుండండి. ఇట్లా చూసిన తర్వాత మీకు క్లియర్గా ఇక్కడ కూడా కనిపిస్తాయండి. మనకు క్లియర్గా మనం చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఎన్నిటికి ఆన్సర్ చేసినాం, ఎన్నిటికి ఇంకా మార్క్ ఫర్ రివ్యూ పెట్టినాం, అలాంటి అన్ని అంశాలు ఉంటాయి. అదే ఒకటే సందేహం ఏం అడిగినంటే, ఈ మార్క్ ఫర్ రివ్యూ పెట్టింది నాకు టైం లేదు, నేను దాదాపుగా కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నదే పెట్టినా, అది ఒకవేళ కరెక్ట్ అయితే రైట్ అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు ఇక్కడ వైలెట్ కలర్ రావాలి, గ్రీన్ కలర్ రావాలి. ఆన్సర్ పెట్టి ఆప్షన్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టింది ఉంటే మాత్రము ఎవాల్యుయేషన్ అవుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ పెట్టకుండా ఇదా అని పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొడితే మాత్రం కాదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ప్రతిసారి ఎందుకు ఇంతగానో స్ట్రెస్ చేసి చెప్తున్నాను రిపీటెడ్గా అంటే, కొంతమంది తప్పులు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి.
ఇక్కడ ఆన్సర్డ్లో ఉండాలి, దాని తర్వాత ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూలో ఉండాలి. మీ ఎగ్జామ్ అనేటువంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఈ మూడింటిలో కూడా ఒక్క ప్రశ్న కూడా మీకు ఇక్కడ నంబర్ కౌంట్ అనేటువంటిది కనిపించదు. ఇక్కడ 142 ఉన్నది కదా, ఇక్కడ 0 రావాలి, ఇక్కడ కూడా 0 రావాలి, ఇక్కడ కూడా మీకు 0 అనేటువంటిది ఉండాలి. ఆ అంశాలు మీరు క్లియర్గా ఈ బోర్డును అయితే చూసుకుంటూ ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఏ డౌట్ ఉన్నా అక్కడ ఇన్విజిలేటర్ని మీరు అడగండి. క్లియర్ కట్గా మీకు డాటా అనేటువంటి దానికి సంబంధించి ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా ఇస్తారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా మీరు సక్సెస్ఫుల్గా ఒక మైండ్ మ్యాప్ అనేటువంటిది ముందుగానే సిద్ధం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్స్ ఎక్కడి నుంచో వస్తలేవు, ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు అప్లికేషన్ ఓరియంటెడ్గా, మెథడాలజీ పరంగా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ ఈ రైట్ సైడ్ మనకు కంప్లీట్గా కనిపిస్తుంది. ఎన్నిటికి ఆన్సర్ చేసినాం, ఎన్నిటికి ఫర్ ఆన్సర్డ్ అండ్ మార్కెట్ ఫర్ రివ్యూ అనేటువంటిది పెట్టుకున్నాము అనేటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దీని జోలికి మాత్రం అస్సలు పోకండి. నేను 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి ఆన్లైన్లో కూడా మీకు మొబైల్ ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆప్షన్స్ అని కూడా అక్కడ ఏదైనా సందేహం ఉంటే వాళ్ళని అడగండి, ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడకండి. అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేసి వస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. లాస్ట్లో సబ్మిట్ అనేటువంటిది మీరు కొట్టాల్సిన అవసరం లేదండి, అదే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇస్తారు, అవి ఫాలో అయితే సరిపోతుంది. మీకు ఏదైనా అర్థం కాకుంటే మాత్రం చేయలేపండి, రైట్ చేయండి, అడగండి. ఈ రకంగా మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ అనేటువంటిది రాసి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా చేరండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ముఖ్యమైనటువంటి మన వాట్సాప్ గ్రూప్ ఉంది. తప్పకుండా ఇలాంటి సమాచారం అంతా మీరు రెగ్యులర్గా పొందాలి, ఫ్రీ మెటీరియల్ పొందాలంటే అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు మరిన్ని మంచి వీడియోస్ అనేటువంటి ఎప్పటికప్పుడు గైడెన్స్ అందించడానికి నాకు తోడ్పాటుగా ఉంటుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.